అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదానికి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే కాల్ చేశాడని, కానీ ఎటువంటి స్పందన రాలేదని డీజీసీఏ చెబుతోంది. ఇబ్బందుల్లో ఉన్న విమానం ఎలా సహాయం పొందుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ విమానయాన నిపుణుడు జాన్ ఎం. కాక్స్ దీని గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు. అసోసియేటెడ్ ప్రెస్తో కాక్స్ మాట్లాడుతూ, ప్రమాదానికి సంబంధించిన వీడియోలను చూసి దాన్ని బట్టి విమాన భాగాలు సరైన ఆకారంలోకి రాలేదని, దాని కారణంగా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని అన్నారు. ఈ విమానంలో 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వాషింగ్టన్ డీసీకి చెందిన సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్ సీఈఓ కాక్స్ మాట్లాడుతూ, విమానం టేకాఫ్ కావడానికి ప్రయత్నించినప్పుడు స్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలో లేకపోవడమే ప్రాథమిక లోపాలలో ఒకటి అని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాక్స్ సూచించారు. ప్రమాదం జరిగిన చిత్రంలో విమానం ముందు భాగం పైకి లేచి క్రిందికి పడిపోయినట్లు కనిపిస్తుంది. దీని అర్థం విమానం టేకాఫ్ సమయంలో తగినంత లిఫ్ట్ను ఉత్పత్తి చేయలేకపోయిందన్నారు. తక్కువ వేగంతో రెక్క ఎక్కువ లిఫ్ట్ను ఉత్పత్తి చేసే విధంగా స్లాట్లు, ఫ్లాప్లు ఉండాలన్నారు. కాక్స్ అమెరికాలో ప్రసిద్ధి చెందిన విమాన సలహాదారు. బోయింగ్ విమానాలు ఇక్కడే తయారవుతాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ విమానం. అటువంటి పరిస్థితిలో కాక్స్ ప్రకటనను విస్మరించలేము. కాక్స్ ప్రకటనతో పాటు భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందితే ఈ ప్రమాదం మూలాలను తెలుసుకుంటామని అమెరికా తెలిపింది. దర్యాప్తు బాధ్యతను అమెరికా ప్రభుత్వం ఎన్టీఎస్బీకి అప్పగించింది. ఎన్టీఎస్బీ ప్రతి సంవత్సరం సుమారు 450 అంతర్జాతీయ దర్యాప్తులను, 2000 కంటే ఎక్కువ గృహ ప్రమాదాలను పరిశోధించడంలో సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ ను సురక్షితంగా బయటపడింది. దీని అధికారులు సేఫ్ ప్లేస్ కు తరలించారు. ప్రమాదానికి అసలు కారణం బ్లాక్ బాక్స్ ద్వారానే బయటపడుతుందని చెప్తున్నారు. బ్లాక్ బాక్స్ ను ఎఫ్టీఆర్ అని కూడా అంటారు. ఇది విమానానికి సంబంధించిన మొత్తం డేటాను నమోదు చేస్తుంది. భారతదేశంలో విమాన కార్యకలాపాల బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ అసోసియేషన్ పై ఉంటుంది. ఇప్పుడు డీజీసీఏ తన స్వంత అభిష్టానుసారం విమాన ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తుంది. ప్రమాదానికి గల కారణంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్లు సమస్యగా ఉండి ఉండొచ్చని విమానయాన నిపుణులు బీబీసీతో చెప్పారు. బీబీసీ వెరిఫైపై ఒక వీడియోలో విమానం దిగుతున్నట్లు, అది నేలను తాకినప్పుడు పెద్ద పేలుడు సంభవించినట్లు చూపిస్తుంది. విమానయాన నిపుణుడు జెఫ్రీ థామస్ మాట్లాడుతూ, నేను వీడియోను చూస్తున్నప్పుడు చక్రాలు ఇంకా బయట ఉన్నాయి, కానీ ఫ్లాప్లు లోపలికి వెళ్ళాయి అని అన్నారు. ఇది వింతగా ఉంది, ఎందుకంటే విమానం పైకి లేవడానికి సాయం కోసం ఫ్లాప్లను సాధారణంగా టేకాఫ్ తర్వాత కొంత సమయం పాటు బయట ఉంచుతారని జెఫ్రీ అన్నారు.